డ్రాగన్ ఫ్రూట్ పెట్టుబడి ఎక్కువే అయినా నాటిన 25 నుంచి 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు శ్రమ తక్కువ, కూలీల అవసరం పెద్దగా ఉండదు, చీడపీడల బెడద అసలే ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించింది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగు చేస్తూ స్థానికంగానే మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్లో యమా డిమాండ్ ఉండేది. కిలో 300 వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం అరెకరంలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు కనపడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి నాటిన 25 నుంచి 30 ఏళ్ల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా నష్టం లేదంటూ సాగు చేస్తూనే ఉన్నారు. ఈ కోవలోకే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన రైతు పసుపులేటి పెంటయ్య తన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నారు. మొదటి పంట దిగుబడి కొద్ది మొత్తంలో వచ్చినా రెండో ఏడాది పెరిగింది. ప్రస్తుతం 3వ పంట తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. తోట వచ్చి 3 ఎకరాలు వేసామండి. మాకు సంవత్సరంన్నర కాడ నుంచి ఫ్రూట్ రావడం స్టార్ట్ అయింది. అయితే మొదటి సంవత్సరం కొంచెం తక్కువ వచ్చింది, కానీ రెండో సంవత్సరం కాడ నుంచి అయితే బాగానే వచ్చిందండి. 3 టన్నులు వచ్చిందండి. ఇంక ఈ సంవత్సరం అయితే 7-8 టన్నులు వస్తుందని ఉజ్జాయింపు అనుకుంటున్నామండి మేము అనుకునేది. అయితే ఈ రకం వచ్చేయండి అమెరికన్ బ్యూటీ అని పింక్ అండి. దీంట్లో అయితే రకాలైతే ఇంకా ఉన్నాయండి. 2-3 రకాలు. తైవాన్ పింక్ ఒకటి, ఆ రెడ్, ఇంకా రకాలైతే ఉన్న జింబో రకం ఒకటి అండి. ఇంకా 4-3 రకాలు ఉన్నాయండి. మనం వేసింది అయితే ఇదైతే స్వీట్ బాగుంటుందని మంచి రకం అని ఇది ఎంచుకున్నామండి మేము, అమెరికన్ బ్యూటీ. ఇదైతే ప్రజెంట్ అయితే మాకు బాగానే ఉందండి. కాయ వచ్చి జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, ఇంకా బయట వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు అయితే ఎక్కడ అమ్ముకుంటారో బయట మనకు తెలియదు, కానీ ఇంకా మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. రకాలైతే నేను 18 రకాలు వేసానండి. అయితే కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని నాసిరకంగా ఉన్నాయి. రకాలైతే ఫ్రూట్స్ అండి, అవి మంచి ఎనర్జీ ఫ్రూట్స్ అని వేసామండి. అంతవరకు అయితే బాగున్నాయి. ఇంకా ఈ అమెరికన్ బ్యూటీ కాక ఇందులో రకాలు వచ్చి తైవాన్ పింకు, రెడ్, ఇంకా తైవాన్ జింబో అనే ఒక రకం ఉందండి. ఈ అమెరికన్ బ్యూటీ అనేది మాత్రం ప్రజెంట్ బాగా స్వీట్ గాను మంచిగా బాగుందండి. ఇది రకం వీటికి పురుగు మందులు అయితే ప్రజెంట్ మేమైతే ఏం వాడతలేదండి. మామూలుగా మొదల వేసేది ఓన్లీ పెంట, వర్మి కంపోస్ట్. మామూలుగా ఇంకా దూడ పెంట తప్ప ఇంకా ఏమి చేయట్లేదండి. ఎందుకంటే మేము ఆర్గానిక్ టైప్లో చేద్దామన్న మంచి లక్షణంతో చేస్తున్నామండి. మరి ఫ్రూట్ అండి 6 నెలలకి వస్తుందండి. 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు మనకి స్టెమ్ తయారవుద్ది. ఇది మాకు మే నెల లాస్ట్లో పూత వస్తుందండి. ఈ సంవత్సరం కాసిన స్టెమ్ మళ్ళీ సంవత్సరం కాయదండి. చేసుకుంటే మళ్ళీ దానికి చిగురు వస్తుందండి. ఆ చిగురే ప్రతి సంవత్సరం కూడా అంతేనండి. ఆ చిగురు వచ్చిందని పెంచుకుని మళ్ళీ ఆ సంవత్సరం అది కట్ చేసుకోవాలండి. కాసిన స్టెమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయదండి. ఒక స్టెమ్కి వచ్చి వస్తుంది 10-15 కాయలు వస్తుందండి స్టెమ్కి వచ్చి. అయితే అన్నీ ఒకసారి రావండి. ఒక కాయ తర్వాత ఒక కాయ అలాగా బిట్టుగా వస్తుందండి. దీనికి టోటల్గా 17 లక్షలు అయిందండి మాకు వచ్చి 3 ఎకరాలకండి. ప్రభుత్వం అయితే ఏమి సబ్సిడీ ఏమి రాలేదండి. పెట్టమన్నారని పెట్టాం, కానీ వాళ్ళు ఏమి మాకు సబ్సిడీ ఏమి ఇవ్వలేదండి. మొక్క వచ్చి అయితే అండి ఫీట్ వచ్చి 8 to 10 అండి. మొక్క వచ్చి మార్కెట్ అయితే ఉందండి. మార్కెట్ని బట్టి ఒక సీజన్ ఒక వారం ఒకలా ఉంటే ఒక వారం ఒకలా ఉంటుందండి. మినిమం కేజీ వచ్చి 150 వేసుకోండి మార్కెట్కి. అయితే ఒక వారం ఏమో కొంచెం రేంజ్లో ఉంటుందండి. ఒక వారం కొంచెం డౌన్లో ఉంటే డౌన్కి వెళ్తుందండి. అదండి.